హాయ్, నా పేరు రవిచంద్ర. మన సిస్టంలో ఇన్స్టాల్ చేసిన యాంటీవైరస్ బ్రౌజర్లో వెబ్ పేజ్ని బ్లాక్ చేయడం జరుగుతుంటుంది. ఒకసారి ఈ విధంగా వెబ్ పేజ్ని బ్లాక్ చేయడం వల్ల మనం కావాల్సిన సైట్ మనం ఓపెన్ చేయలేకపోతూ ఉంటాం. దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకుని మనం వెబ్సైట్స్ని ఓపెన్ చేసుకోవాలని తెలుసుకుందాం. క్యాస్పర్స్కీ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇటువంటి సమస్య ఎక్కువగా వస్తుంటుంది. క్యాస్పర్స్కీ అనేది యాంటీవైరస్, ఇది మన సిస్టమ్కి సెక్యూరిటీ ఇస్తుంది. దాంతోపాటుగా వెబ్ పేజ్లో ఏమైనా అటాక్స్ అటువంటి ఏమైనా ఉంటే మన సిస్టమ్కి, ఆపరేటింగ్ సిస్టమ్కి రక్షణ ఇస్తుంది. అది ఇక్కడ నేను ఓపెన్ చేసిన వెబ్సైట్ యాక్సెస్ డెనైడ్ అని వస్తుంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మన వెబ్సైట్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని తెలుసుకుందాం. ఇక్కడ ఎర్రర్ బ్లాక్డ్ బై పేరెంటల్ కంట్రోల్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. పేరెంటల్ కంట్రోల్ అనే సెట్టింగ్ ఇక్కడ యాక్టివేట్ అయి ఉండడం వల్ల, లేదా డీయాక్టివేట్ అయి ఉండడం వల్ల మనకి వెబ్సైట్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకుందాం. ఇన్స్టాల్ అయిన యాంటీవైరస్ టాస్క్ బార్ ట్రేలో కుడి పక్కన వస్తుంది. ఆ యాంటీవైరస్ ఐకాన్ మీద మనం డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ క్యాస్పర్స్కీ యాంటీవైరస్ యొక్క విండో ఓపెన్ అయింది. దీనిలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ సెట్టింగ్స్లో అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఇక్కడ 4వ ఆప్షన్. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ పేరెంటల్ కంట్రోల్ అనే ఆప్షన్ మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఓపెన్ చేయడం ద్వారా ఇక్కడ డిజేబుల్ అనే ఆప్షన్ నేను ఎనేబుల్ చేస్తున్నాను. అదేవిధంగా అప్లై చేస్తున్నాను, ఓకే చేస్తున్నాను. ఈ విధంగా యాంటీవైరస్ని మనం సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మన వెబ్సైట్ని మనం కంప్లీట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా నాకు కావాల్సిన సైట్ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ తొలగిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. బాయ్.